నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు విజయానం స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమాత్రము నాన్ వెజ్కు తీసిపోకుండా అంత రుచిగా అంత టేస్ట్గా వస్తుంది గైస్. దీన్ని అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ పన్నీర్ దమ్ బిర్యానీని కూడా నేను కుక్కర్లో ఎంతో సులభంగా చేసేలా చూపిస్తున్నాను. అది కూడా బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ పిల్లలు సైతం కూడా చేయగలిగే విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే వాటితోనే చేసి చూపిస్తున్నాను గైస్. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇలా నేను చెప్పినట్లుగా చేసేదంటే మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్లో మనకి ఈ పన్నీర్ దమ్ బిర్యానీ వస్తుంది. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పుల బిర్యానీ రైస్ తీసుకోవాలి. దీనిలను నీళ్లు పోసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగి నీళ్ళు తేలేంతమైన నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కనీసము ఒక అర్ధగంట సేపు అన్నా కూడా నానబెట్టుకోవాలి గైస్. ఫస్ట్ మనం ఇలా బియ్యం కడిగి పెట్టేసుకుంటే మనం మీద ప్రిపరేషన్ చేసుకునేసరికి ఆ బియ్యం కూడా నానిపోతాయి. తర్వాత ఇట్లా ఈ సైజులో ఈ క్యూబ్స్ లాగా పన్నీర్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది కూడా 200 గ్రాముల పన్నీరు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 3 టేబుల్ స్పూన్ల కాడలతో సహా కొత్తిమీర, అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లిపాయలు, అది కూడా పొట్టు తీసుకొని, అలాగే 2 ఇంచుల అల్లము, ఒక పెద్దది టమాటా ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు సైజులలో చెప్పాలంటే 1/2 కప్పు తీసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్గా మనం మిక్సీకి వేసుకోవాలి. ఇంకా నీరు కూడా అవసరం లేదు, మనకి టమాటాలలో వచ్చే నీరే సరిపోతుంది. ఇలా మెత్తటి పేస్ట్గా చేసుకొని దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను పెరుగు వాడడం లేదు, పెరుగు బదులు మనం టమాటా వేసుకుంటున్నాము. ఒకవేళ మీకు టమాటా వద్దనే పాటైతే కమ్మటి పెరుగు తీసుకోండి, పుల్లటిది కాదు, కమ్మటి పెరుగు. ఇలా ఈ పేస్ట్ అంతా దీంట్లోకి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, 1/2 టీ స్పూను వేయించుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించినట్లుగా ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏమన్నా లేకపోతే కొన్ని స్కిప్ అయినా చేయొచ్చు. అలాగే 1/2 కప్పు బఠానీ, ఫ్రెష్ బఠానీ, అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీరు, అలాగే ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ లావు ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకొని బాగా ఈ మసాలా అంతా దానికంతా పట్టేట్లుగా బాగా కలుపుకోవాలి. అలాగే పైన కొంచెము కసూరి మేతి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బిర్యానీ రైస్ ఉడకబెట్టేసుకుంటున్నాము. దానికి ఇందాక మనం పేస్ట్లో అన్నీ సగం సగమే వేసుకున్నాము. ఇందాక చూపించిన దాంట్లో సగం మసాలా దినుసులు మాత్రమే వేసుకున్నాం. మిగిలిన సగం మసాలా దినుసులు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకొని నీళ్ళను బాగా తెల్ల కాగనివ్వాలి. 1.5 లీటర్ పోసుకోండి గైస్. అలాగే కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం నెయ్యి. ఈ నెయ్యి వేయడం వల్ల మనకి అన్నం అంతా అతుక్కోకుండా ఉంటుంది, మనకు రైస్ అంతా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని కానీ నిలువుగా కట్ చేసుకొని కానీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళను బాగా తెల్ల కాగనివ్వాలి. అంత లోపల నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కదా, కాబట్టి దీనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అప్లై చేసుకోవాలి కుక్కర్కి మొత్తం. నేను మందపాటిది తీసుకుంటే మంచిదని ఇట్లా కుక్కర్ తీసుకుంటున్నాను. ఇది కుక్కర్ కాకపోతే మీ ఇష్టము, మీ దగ్గర మందంగా ఉండే గిన్నె తీసుకోండి. మందంగా ఉండాలి, ఎందుకంటే దమ్ చేసేటప్పుడు మనకు అడగంటే అవకాశం ఉంటుంది పతలాని గిన్నె తీసుకుంటే.
కాబట్టి మందంగా ఉండేది తీసుకోవాలి. ఇలా మొత్తము అప్లై చేసుకోవాలి నెయ్యి. దీంట్లోకి మనము ముందుగా అంతా కలిపి పెట్టుకున్నామే మసాలా పేస్టు, పన్నీర్ అన్నీ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసుకొని బాగా కిందంతా పరుచుకోవాలి. ఇలా మొత్తము ఇలా కుక్కర్లో పరుచుకోవాలి. ఇలా పరుచేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నీళ్ళు కాగాయి. దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్నంతా వేసుకొని ఓన్లీ 80% మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. మనం మెతుకు విదిస్తే విరుగుతుంది, అంతవరకు మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. 80% మాత్రమే ఉడికించుకోవాలి. మిగతా 20% మనకు దమ్ములో ఉడికిపోతుంది. అంతలోపల ఇంకొక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి, అంటే వేడిగా ఉండే నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యిలోకి మనం కొంచెం పావు టీ స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే మనము ఫుడ్ కలర్ కలపకుండా న్యాచురల్గా మనకి కలర్ రావడానికి ఇలా చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఉడికేసినట్లుంది, చూద్దాం గైస్. మనకి చూడండి గైస్, అలా అంటానే విదిపోవాలి మనకి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలిగరిటె తీసుకొని అన్నాన్ని తీసుకొని నేను 2-3 లేయర్స్ కింద వేసుకుంటున్నాను. మీరు కూడా అలానే వేసేసుకోండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల 2-3 లేయర్స్ కింద వేసుకోవడం వల్ల ఫస్ట్ మనం తీస్తామే ఇవి 80% ఉడుకుతాయి. దాంట్లో వేడి నీళ్ళలో ఉంటాయి కదా, కాబట్టి ఇంకొక 2-3% ఉడుకుతాయి. అలా పట్టు చేసుకోవడం వల్ల అడుగుది ఉడకడానికి మనకు టైం పడుతుంది కదా, సరిపోతుంది అట్లా. ఇలా ఫస్ట్ లేయర్ వేసేసుకొని దీనిపైన మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్గా పైన మళ్ళీ అన్నం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని అలాగే చిటికెడంత రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా దీనిపైన చల్లేసుకోవాలి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పైన వేసేసుకొని ఇదే లాస్ట్ లేయర్. మొత్తం రైస్ అంతా అయిపోయింది. ఇలా 3వ లేయర్ కూడా వేసేసుకొని దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం వేయించుకున్న కాజు, ఇదే పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. ఇలా వేపుకున్న కాజు, అలాగే మనము నెయ్యిలో పసుపు వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ నెయ్యి, అలాగే ఒక పావు కప్పు మనము బిర్యానీ రైస్ ఉడకబెట్టుకున్నామే ఆ నీళ్ళు కూడా పోసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకున్నది కూడా ఇలా వేసేసుకొని మనం దీనిపైన సిల్వర్ ఫాయిల్ పేపర్ పెట్టేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని దీనిపైన కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఈ మూతని విజిల్ లేకుండా పెట్టేసుకోవాలి. విజిల్ లేకుండా మూత పెట్టేసుకొని 4 నిమిషాలు హై ఫ్లేమ్లో, 8 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత మనం దీన్ని తీయాలి. ఇలా 15 నిమిషాల తర్వాత మొత్తం బాగా సెట్ అయిపోతుంది గైస్. చూడండి గైస్, బాబా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గైస్. మీకు కూడా ఎవరెవరికి చూస్తుంటే నోరు ఊరిపోయిందో కామెంట్లో తెలపండి గైస్. చూడండి గైస్, మనము ఎటువంటి కలర్లు వాడలేదు, మనం న్యాచురల్ కలరే వాడాము. పసుపు అది కూడా ఇలా కింద నుంచి కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో ఎమ్మి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ గైస్. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్లుగా ఉంటుంది. ఇక మనము ఇక్కడ నుండి రెస్టారెంట్కి కూడా పోయే పని లేకుండా ఇంట్లోనే ఇట్లా సులభంగా చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇంకా మీకు ఏవైనా వెరైటీ వంటలు కానీ మీకు ఇష్టమైన వంటలు కానీ కావాలంటే కామెంట్లో తెలపండి గైస్, చేస్తాను. ఈ వీడియోకి ఎంత గైస్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఎంత గైస్? బాయ్.